హాయ్ అస్సలాము అలైకుం. ఈరోజు మీ ముందుకు మరొక కొత్త వీడియోతో వస్తున్నాను, మరొక కొత్త రెస్టారెంట్తో వస్తున్నాను. అదే మన ఇస్మాయిల్ భాయ్ బిర్యానీ అండ్ బేకరీస్ అంటే మనకి వీళ్ళది ఒంగోలులో మెయిన్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. లోపలికి వెళ్దామంటే లోపలికి వెళ్ళి వీళ్ళ యాంబియన్స్, వీళ్ళ ఫుడ్ ఎలా ఉందని పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకుందాం. ఈ రెస్టారెంట్ ఒక యాంబియన్స్ గురించి మనం స్పెషల్గా అయితే చెప్పుకోవచ్చండి. ఈ రెస్టారెంట్ ఒక యాంబియన్స్ టోటల్ ప్రీమియం యాంబియన్స్ని నెక్స్ట్ లెవెల్ యాంబియన్స్. ఇక్కడ సిట్టింగ్ కూడా టోటల్ క్లాసీ సిట్టింగ్, హ్యూజ్ సిట్టింగ్ అండి. అట్ ఎ టైమ్ 80+ మెంబర్స్ వచ్చి కూర్చునే హ్యూజ్ సిట్టింగ్ ఉంది. సపరేట్ పీడిఆర్ రూమ్ కూడా మనకైతే ఇక్కడ అవైలబుల్గా ఉందండి. వీళ్ళ యాంబియన్స్కి కానీ వీళ్ళ సిట్టింగ్ అయితే నేను సపరేట్ రేటింగ్ ఇస్తాను. అవుట్ ఆఫ్ 5కి 5 రేటింగ్ అయితే నేనైతే ఇస్తాను. ఇక్కడ బేకరీ కూడా అవైలబుల్గా ఉందండి. ఇక్కడ మనకి హ్యూజ్ డిజైన్స్ ఆఫ్ కేక్స్ కానీ కస్టమైజ్డ్ కేక్స్ కూడా వీడు తయారు చేసి ఇస్తారు. ఇక్కడ దొరికే బేకరీ ఐటమ్స్ కానీ డిజర్ట్స్ కానీ కేక్స్ కానీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కొంతమందిని ఇక్కడ పలకసి చెప్పిన మాట ఒకటే, ఇక్కడ ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి అన్నారు. ఇక్కడ స్టార్టర్స్ బిర్యానీస్ నేను ఆర్డర్ చేశాను, నా ఆర్డర్ అయితే వచ్చింది. స్టార్టర్స్ వచ్చేప్పటికి మటన్ చాప్స్, ఫిష్ ఫ్రై, గోల్డెన్ ఫ్రాన్స్, డ్రాగన్ చికెన్. మెయిన్ కోర్స్లో వచ్చేప్పటికి బటర్ నాన్, కాశ్మీరీ నాన్. వీళ్ళ దగ్గర స్పెషల్గా దొరికే పంజాబీ చికెన్ అయితే ట్రై చేశానండి. వీళ్ళ స్టార్టర్స్ నాకు బాగా నచ్చింది అయితే ఆ ఫిష్ ఫ్రై, ఆ మటన్ చాప్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫిష్ ఫ్రై చాలా క్రంచీగా చాలా బాగుంది. ఆ మటన్ చాప్స్ అయితే చాలా బాగా కుక్ అయిందండి. తందూరి స్టైల్ అయితే మనకు ఆ మటన్ చాప్స్ అయితే వెళిస్తున్నారు. వీళ్ళు ఇచ్చే ఇక్కడ పుదీనా చట్నీలో మటన్ చాప్ పెట్టుకుని తింటుంటే అబ్బా 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 నెక్స్ట్ లెవెల్లో ఉందండి. డ్రాగన్ చికెన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చెప్పుకోవాల్సిందంటే వీళ్ళు ఎటువంటి కలర్స్ కానీ ఫుడ్ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ అయితే ఇక్కడ ఎక్కడ ఏది వీళ్ళు యూజ్ చేయరండి. మెయిన్ కోర్స్లో వచ్చేప్పటికి ఆ బటర్ నాన్ కానీ ఆ కాశ్మీరీ నాను, ఆ పంజాబీ చికెన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఆ బటర్ నాన్ అయితే స్మూత్గా ఉంది. మనకి ఈ కాశ్మీరీ నాన్ అనేది కొద్దిగా స్వీట్గా పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు నల్లి గోష్ బిర్యానీ ట్రై చేస్తే మళ్ళీ ఈ నల్లి గోష్ బిర్యానీ కోసం వస్తారండి. అంత టేస్టీగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ నల్లి గోష్ బిర్యానీలో వీళ్ళు వచ్చేప్పటికి కీమా కూడా యాడ్ చేశారండి, అందుకే అంత టేస్ట్ ఉంది. వీళ్ళ మటన్ దమ్ బిర్యానీ కానీ వీళ్ళ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా చాలా బాగుంది. వీళ్ళ మెయిన్ కోర్సులో నాకైతే ఆ నల్లి గోష్ బిర్యానీ, ఆ మటన్ దమ్ బిర్యానీ నెక్స్ట్ లెవెల్లో నచ్చింది. ప్రతి నాన్ వెజ్ ఐటెం కూడా చక్కగా కుక్ అయింది. ఫుల్ టెడ్రీగా జ్యూసీగా చాలా బాగుందండి. మీరు ఆల్రెడీగా టేస్ట్ చేసి ఉంటే ఎలా ఉందని కామెంట్ చేయండి, లేదంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ దొరికే డిజర్ట్స్కి అయితే సపరేట్ ఫ్యాన్ బేసే ఉందండి. ఇక్కడ నేను వచ్చేటప్పటికి ఫ్యాషన్ డిలైట్, ఆప్రికాట్ డిలైట్ ట్రై చేశాను. ఆప్రికాట్ డిలైట్ కానీ ఆ ఫ్యాషన్ డిలైట్ కానీ చాలా బాగుందండి. ఇక్కడ మస్ట్ ట్రై అయితే ఆ ఆప్రికాట్ డిలైట్, ఆ ఫ్యాషన్ డిలైట్ అండి. కేక్స్లో వచ్చేప్పటికి రెడ్ వెల్వెట్ కేక్ ట్రై చేశాను. రెడ్ వెల్వెట్ కేక్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా చాలా బాగుంది. నమస్తే అండి, పేరు మేడం? దీప్తి అండి. అంటే మీరు ఫస్ట్ టైం విజిట్ అంత ముందు? ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి ఇక్కడే తందూరి తీసుకున్నాము అండ్ చికెన్ బిర్యానీ. ఫ్లేవర్ అది బాగా నచ్చి మళ్ళీ సెకండ్ టైం కూడా విజిట్ చేస్తున్నాము. ఈ రోజు మేము చికెన్ మలై చికెన్ ఒకటి అను రష్మి కబాబ్ తీసుకున్నాము. చాలా చాలా బాగున్నాయి. టెండర్, ఇట్స్ వెరీ వెరీ టెండర్. ఓకే, మీరు అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇవ్వాలంటే 5/5 ఇస్తాను. 5/5. హాస్పిటాలిటీ గానీ అపీరెన్స్ గానీ అంతా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. రేట్స్ కూడా రీజనబుల్. ఓకే, ఇదంటే ప్రస్తుతం నా వీడియో వచ్చేప్పటికి మన ఇస్మాయిల్ భాయ్ బిర్యానీలో వచ్చేప్పటికి వీళ్ళ ఫుడ్ కానివ్వండి, వీళ్ళ యాంబియన్స్ కానీ చాలా బాగుందండి. వీళ్ళ ఫుడ్ కానీ వీళ్ళ యాంబియన్స్ కానీ వీళ్ళ సర్వీస్కి కానీ నేను ఇచ్చే నా రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5 4.5 రేటింగ్ ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కానీ నాకండి, నా ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.